దమ్ముంటే అరుగురితో రాజీనామా చేయించు సీఎం రేవంత్కు కేటీఆర్ సవాల్ ఫిరాయింపులు సంస్కృతి తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఒకరినొకరు అప్పుడు రాజశేఖర్ తెచ్చినట్టు మీరు తెచ్చిన మీరు తెచ్చిన వీళ్ళు తెచ్చిన ఇక ఇది ఒక ఆనవాది అయింది ఒక సాంప్రదాయం అయిపోయింది అమల్లోకి 3 కొత్త చట్టాలు రాష్ట్రంలో చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో తొలి కేసు నమోదు ఢిల్లీలో వీధి వ్యాపారపై BNSలోని సెక్షన్ 285 ప్రకారం మొట్టమొదటి ఎఫ్ఐఆర్ స్టార్ట్ అయిందట అంటే కొత్త చట్టాలు అమల్లోకి వచ్చినాయి కదా నిరుద్యోగ చేసి మోతిలాల్ నాయక్ను పరామర్శించేందుకు వస్తున్న జనగామ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి బీఆర్ఎస్ నేతలను గాంధీ ఆసుపత్రి వద్ద అడ్డుకుంటున్న పోలీసులు పల్లా రాజేశ్వరరెడ్డి పరామర్శించారు అధికారంలో మీరు కరెక్ట్ ఉండాలి కదా ఇప్పుడు వస్తారు ఏం చెప్తాం అది రావండి ఇప్పటికైనా రావాలి మార్పు రావాలి ఎందుకంటే నిరుద్యోగులు విద్యార్థులకు సపోర్ట్ ఇవ్వాలి అధికారులపై సీఎం ఆగ్రహం నిరుద్యోగుల ఆందోళనలపై వాస్తవాలను ఎందుకు దాచారని ఫైర్ ముఖ్యమంత్రి ఆదేశాలతో ఉటావుటిన నిరుద్యోగులతో చర్చలు డిమాండ్లపై త్వరలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నారు తొందరగా తీసుకొని అతను నిరాహార దీక్ష చేస్తున్నాడు ఏంది మామూలు కాదు ఆయన ఏమైనా అయితే మాత్రం మామూలు ఉండొచ్చు గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నిరుద్యోగ జేఏసీ మోతిలాల్ నాయక్ను అరెస్టు చేస్తారని ఊహాగానాలు భారీగా తరలి వెళ్ళిన విద్యార్థులు యువత పరామర్శకు వచ్చిన జనగామ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి అరెస్టు 8 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ప్రభుత్వానికి పట్టడం లేదని ధ్వజమెత్తారు డిమాండ్ నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని నిరుద్యోగులు హెచ్చరించారు సికింద్రాబాద్ నిరుద్యోగ యువతల అరెస్టులతో గాంధీ ఆసుపత్రి ఉద్రిక్తంగా మారింది గత 8 రోజులుగా ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతిలాల్ నాయక్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు భగ్నం చేసి అరెస్టు చేస్తున్న సమాచారంతో సుమారు ఉదయం నుంచి విద్యార్థులు నిరుద్యోగ యువత పలువురు నాయకులు పెద్ద సంఖ్యలో గాంధీ ఆసుపత్రికి తరలి వచ్చారు సమాచారం అందుకున్న పోలీసులు భారీ స్థాయిలో ఆసుపత్రి ప్రాంగణంలో మోహరించారు దీంతో అటు పోలీసులు ఇటు నిరుద్యోగ యువతి ఆసుపత్రి ప్రాంగణం ఉద్రిక్తంగా మారింది నిత్యం గాంధీ ఆసుపత్రి వచ్చే రోగులకు ఇబ్బందికరంగా అయింది వాస్తవానికి కూడా నిన్న బక్క జడిసిన ఘోరంగా ఇడుచుకెళ్తున్నారు అరెస్ట్ చేశారు ఇంకోటి ఉస్మాన్ యూనివర్సిటీ ఆయన సురేష్ కుమార్ అతను కూడా చాలామంది ఆహ్వానం చేస్తున్నారు మీరు ప్రభుత్వం రావడానికి కోసం వారు ఏవో హామీలు ఇస్తారు ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నీరు గారుస్తారు మళ్ళీ మీది అదే ఎక్కడ చెప్పా ఏనుగులున్నాయి అదే పరిస్థితి అయింది ఇక విద్యార్థులు ఎప్పటికీ ధర్నాలు చేస్తూనే ఉండాలి జూనియర్ డాక్టర్ ధర్నాలు చేస్తూనే ఉండాలి రైతులు ధర్నాలు చేస్తూనే ఉండాలి ఇక పేదవాళ్ళు నిరంతరం పేదవాళ్ళు అయితేనే ఉండాలి బలిసిన ఎప్పటికీ బలిసిన వాళ్ళు అవుతూనే ఉండాలి ఇక మార్పు ఏం రాదు మీరు మాత్రం మారుతారు రాజకీయ పదవులు అనుభవిస్తారు ఇది అయిపోయింది